బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం తెలిసిపోయింది. ఒళ్ళు గొగ్గుళ్ళు పొడిచే 9 పచ్చి నిజాలు ఒక్కరే ఒంటరిగా చూడండి. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం ఏ విధంగా తెలిసిపోయింది, అసలు ఒళ్ళు గొగ్గుళ్ళు పొడిచేంత 9 పచ్చి నిజాలు ఏం తెలుసుకోబోతున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చూడాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు ఆధ్యాత్మిక విశ్లేషణ, జ్యోతిష సాంప్రదాయం ఆధారంగా రూపొందించబడినవి. వీటిని వ్యక్తిగత భవిష్యత్తు ఖచ్చితమైన నిర్ణయాలుగా కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శకంగా మాత్రమే అయితే చూడండి. అయితే మీ జీవితంలో గత కొంతకాలంగా ఎందుకో అర్థం కాని మార్పులు జరుగుతున్నాయా? కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా దగ్గర అవ్వటం, మరికొందరు దూరం అవ్వటం, ఆర్థిక విషయంలో ఊహించని అవకాశాలు కనిపించటం లేదా ఆశగా ఎదురు చూడటం, ఇవి అన్నీ మీ మనస్సులో ఎన్నో ప్రశ్నలను కలిగించి ఉండవచ్చు. అయితే ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన 9 ముఖ్యమైన సంకేతాలను గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి అంశాన్ని ప్రశాంతంగా వినండి. మీ జీవితంలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మీకు ఉపయోగపడే విషయాలను మాత్రమే అయితే స్వీకరించండి. అయితే మొదటి సూచన, మీ జీవితంలో ఒక కొత్త అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా ఒక కొత్త పరిచయం రూపంలో ఉండవచ్చు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. రెండవ సూచన, గతంలో మీతో విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉండవచ్చు. ఈసారి భావోద్వేగాలతో కాకుండా విభేదాలతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు అనే చెప్పాలి. మూడవ సూచన, ఆర్థిక విషయంలో చిన్న చిన్న అవకాశాలు కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఖర్చులను నియంత్రించడం, పొదుపుపై దృష్టి పెట్టడం మీకు ప్రయోజనంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. నాలుగవ సూచన, కుటుంబంలో కీలకమైన మార్పులు. అయితే కుంభరాశి వారిలో చాలామందికి కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. చాలా రోజులుగా మాట్లాడని బంధువు మరలా మీ జీవితంలోకి రావచ్చు. ఒక అపార్థం తొలగిపోయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. అయితే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి పరిశీలించడానికి ప్రయత్నించండి. అయితే ఐదవ సూచన, ఉద్యోగం మరియు వ్యాపారాల్లో కొత్త అవకాశాలు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట అవి కాస్త కష్టంగా అనిపించిన భవిష్యత్తులో మీ ఎదుగుదలకు అవే బలమైన పునాదులు కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యం విషయంలో తొందరపడకుండా అన్ని విషయాలను పరిశీలించడం చాలా మంచిది. ఆరవ సూచన, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అయితే ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అయితే సరైన నిద్ర, సమతుల్యతైన ఆహారం, కొద్దిసేపు వ్యాయామం చేయటం మీ శరీరానికి మనస్సుకు ఎంతో మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా ప్రార్థన వంటి అలవాట్లు ఉపయోగపడవచ్చు అనే చెప్పాలి. ఏడవ సూచన, స్నేహితుల ద్వారా లాభాలు. అయితే మీకు ఒక పాత స్నేహితుడు ద్వారా కొత్త సమాచారం అందే అవకాశం ఉంది లేదా లాభాలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆ పరిచయం మీ భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఎవరి మాటలనైనా నమ్మే ముందు నిజాలు తెలుసుకోవటం మంచిది. ఎనిమిదవ సూచన, ఆధ్యాత్మిక పురోగతి. ఈ కాలంలో దేవాలయ దర్శనాలు, ప్రార్థనలు, ధ్యానాలు లేదా మంచి పనులు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. అయితే అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీకు మనస్సుకు ప్రశాంతత అయితే అందగించగలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. తొమ్మిదవ సూచన, సహనం మీ విజయానికి మార్గం అవుతుంది. అయితే కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని నిరాశ చెందకండి. సహనంతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం కూడా మెరుగుపడుతుంది అనే చెప్పుకోవాలి. ప్రతి చిన్న అనుభవం కూడా భవిష్యత్తుకు ఒక పాఠంలా మారుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే కుంభరాశి మిత్రులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తూ ఉండవచ్చు. అలాంటి సమయంలో నిరాశకు లోను కాకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి నిలబడటం చాలా ముఖ్యమైనదిగా అయితే గుర్తుంచుకోండి. అయితే చిన్న అవకాశాలు కూడా తక్కువగా అయితే అంచనా వేయకండి. కొన్నిసార్లు ఒక చిన్న అవకాశం జీవితాన్నే పూర్తిగా మార్చేసే
ప్రారంభం కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ అభివృద్ధిని కోరుకుంటారని అనుకోవద్దు. కొందరు మీ విజయాలను చూసి ప్రోత్సహిస్తే మరికొందరు అసూయతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మీ వ్యక్తిగత ప్రణాళికలను, ఆర్థిక విషయాలను లేదా భవిష్యత్ నిర్ణయాలను అందరితోనూ పంచుకోవడం కంటే నమ్మకమైన వారితో మాత్రమే చర్చించుకోవడం మంచిది. ఈ కాలంలో మీకు ఒక అనుకోని పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు లేదా మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా ఆలోచించి వ్యవహరించడం, పరిశీలించడం అయితే చాలా అవసరం అని అయితే గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుని బాధపడటం కంటే వాటి నుండి నేర్చుకున్న పాఠాలతో ముందుకు సాగటం మంచిది. ప్రతి అనుభవం మనకి ఒక కొత్త బలాన్ని ఇస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ప్రశాంతత కోసం ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయండి లేదా మీ ఇష్టమైన పనుల్లో సమయం గడపడం ద్వారా కూడా మనసుకు స్థిరత్వం లభించవచ్చు అనే చెప్పాలి. అలాంటి అలవాట్లు మీ నిర్ణయాలను మరింత స్పష్టంగా అయితే తీసుకునేందుకు సహాయపడతాయనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి మిత్రులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితంలో ఏదో ఒక సమయంలో అనుభవించే అంశం అనే చెప్పుకోవాలి. అయితే కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా మన గురించి అపోహలు సృష్టించే వ్యక్తులు ఎదురవుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కోపంతో స్పందించడం కంటే మీ పనులతోనే సమాధానం చెప్పడం ఉత్తమం. కాలమే నిజాలను బయటపెడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, గతంలో మీకు సహాయం చేసిన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలో కనిపించే అవకాశం ఉండవచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక విలువైన సలహా ఇవ్వవచ్చు లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశానికి మార్గం కూడా చూపించవచ్చు. అయితే కృతజ్ఞతను మర్చిపోకుండా ఉండటమే మీ వ్యక్తిత్వాన్ని మరింత గొప్పదిగా చేస్తుంది. ఆర్థిక విషయంలో కూడా చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను ఇవ్వవచ్చు. ఆర్థికంగా పెరుగుతున్న ఖర్చులను కూడా ఆదాయం పెరుగుతున్నప్పుడు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే కొంత మొత్తంలో పొదుపు చేయడం కూడా అలవాటు చేసుకోవటం మంచిది. భవిష్యత్తులో అదే మీకు ధైర్యాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల విషయంలో పరస్పర నమ్మకం చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవాలి. అయితే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా ఒకరినొకరు వినడానికి సమయం కేటాయించటం మంచిది. అది మాటల్లో మాత్రమే కాకుండా పరస్పర గౌరవంలో కూడా అయితే నిలబడుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీకు కొత్త నైపుణ్యత నేర్చుకోవాలి అనే ఆలోచన రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది, వ్యాపారానికి సంబంధించినదా లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినదే నేర్చుకోవడానికి ఇప్పుడు వృద్ధి కాదు అని అయితే చెప్పుకోవాలి. అయితే ప్రతి కొత్త నైపుణ్యత మీ భవిష్యత్తుకు ఒక కొత్త తలుపు తెరవగలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతి ఆలస్యం అపజయం కాదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కొత్త అవకాశాలు సరైన సమయంలో మనం ముందుకు తీసుకువెళ్తాయి. అందుకనే ఆవేశంతో కాకుండా క్రమశిక్షణతో ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం ఏదో ఒక రోజు మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అనే చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం ఏ విధంగా తెలిసింది, 9 పచ్చి నిజాలు ఏమిటి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడే ఎందుకు చూడాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.